మనం చాలా నమ్మిన అకౌంటెంట్ మోసం చేసి ఆల్మోస్ట్ రోడ్ మీకు తెచ్చేసాడు. బ్రతకడమే కష్టం. రే, నీకు తెలియదు కానీ నీకు నాకు పెద్ద తేడా ఏం లేదా. నువ్వు కొంచెం ఓపెన్ అయ్యి నేను కాదు రా. హోమ్ డెలివరీ చేసాను సార్. కాలేజ్ ఏ ప్రోడక్ట్ అయినా హోల్సేల్ రేట్కి మీ అడ్రస్ చెప్పి ఫోన్ వేస్తే మీకు హోమ్ డెలివరీ చేసాను సార్. అన్ని హోల్సేల్ రేట్ చేశాను. కరోనా హోల్సేల్ ధర కమ్ముతుంది, రీటైల్ ధర కమ్ముతుంది. ఓవా థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంది సార్? మీకు ఏమైనా ఓపెన్ గా మాట్లాడు. ఈ రోజున ఇలా చేసిపోయాను ఏమని చెప్పు ఎంతైనా గుర్తుంది. మానవత్వానికి రేట్ కార్డ్ నెలలో జీతం ఇస్తే నీకన్నా పెద్ద జిడ్డగా లేడన్నా. సారీ అన్న, నీ కార్ కడ్డా చేయని. నాకు తెలుసు అన్న, నువ్వు ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు. ఆ రోజు నువ్వు ఒక్క రూపాయి అడిగితే నువ్వు 100 రూపాయలు ఇచ్చావు. నువ్వు ఆ రోజు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నా అన్ని విన్నాను. ఒక మనిషికి ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ఇంకో మనిషి వాళ్ళని అర్థం చేసుకుంటున్నా పర్లేదు కానీ అపార్థం చేసుకోగలను. నీ ఇంట్లో చిన్న ఉన్నా కానీ నా ఇచ్చిన సలహా ఈ అన్న నమ్మన్నా, నేను అసలుకే మోసం చేయను. మొత్తానికి అయితే సెటిల్ అయిపోయాం. ఏం చేస్తున్నావురా? చాలా చిన్న వయసులోనే పెద్ద జీవితాన్ని చూసిన బబ్లు ఇచ్చిన సజెషన్తో నిరుద్యోగి సమీర్కి రాజమౌళిలో అకౌంటెంట్గా ఉద్యోగం ఇచ్చాడు. అంత చేసిన బబ్లుకి ఏదో కొంత చేయాలని వాళ్ళ స్కూల్లో చేర్పించేశారు.